అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. అమ్మ సిరి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది దక్షిత తల్లి సావిత్రి. చూడ్డానికి దక్షితలాగే వైట్ స్కిన్ టోన్తో అందమైన శరీర సౌష్ఠవంతో ఉంటుంది. అమ్మ అంటూ కన్నీళ్లతో తల్లిని హత్తుకుంది. నీ అవతారం ఏంటి? ఎందుకు ఇలా తయారయ్యావు? ఆ ఫేస్ ఏంటి అలా పీక్కుపోయింది అని గాబరాగా అడుగుతుంటే, నీకన్ని విషయాలు తర్వాత చెబుతాను గాని తనని ఇంట్లోకి తీసుకెళ్ళు మామ్ అన్నాడు దేవ్. సుహా, ఏమైంది? అలా ఉన్నారేంటి? మీరు వెళ్ళిన పని ఏమైంది? అల్లుడు గారు సుహాని గుర్తుపట్టారా? అమ్మ అంటూ దగ్గరికి తీసుకున్నాడా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, మామ్, ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళమని చెబుతున్నానుగా అంటూ గదిమాడు. తీసుకెళ్తున్నాన్రా, ఎందుకు అరుస్తావు అని ఇద్దరిని తీసుకుని లోపలికెళ్ళింది. అమ్మ సిరి, ఏమైందమ్మా అని కూర్చోబెట్టుకొని అడుగుతుంటే, తర్వాత చెబుతాను, ముందు హెడేక్గా ఉందమ్మా, కాఫీ తీసుకురావా అంటుంటే, సరేనమ్మా, మీరు ఫ్రెష్ అయ్యిరండి అంటూ వాళ్ళిద్దరినీ వాళ్ళ రూమ్లోకి పంపించింది. వెళ్తున్న సుహాసిని చూసి, సుహా, ఏమైంది? అల్లుడు గారు కలిశారా అని అడుగుతుంటే, వదిన, నా కొడుకుని జీవితంలో ఇక కలవలేనా అంటూ ఆమెను హత్తుకొని ఏడ్చేసింది. అంటే మీరు అల్లుడు గారిని కలవలేదా? కలిశాను, కానీ వాడు నన్ను ఒక దోషిలా చూస్తున్నాడు, ఒక మోసగత్తెలా మాట్లాడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాను. నా కన్న కొడుకు అలా మాట్లాడుతుంటే నా మనసు ముక్కలైంది. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నాకెందుకు ఈ జీవితం? వాడితో ఒక 4 రోజులు సంతోషంగా బ్రతికి ప్రాణాలు విడవాలని అనుకున్నాను. ఆ సంతోష క్షణాలు ఈ జన్మలో రావేమో అనిపిస్తోంది అని సావిత్రిని పట్టుకొని ఏడుస్తుంటే, ఏడవకు సుహా, కష్టాలు ఎప్పటికీ ఉండవు. కొన్ని రోజులు కష్టం వస్తుంది, మరికొన్ని రోజులు సుఖం వస్తుంది. నీ విలువ తెలుసుకుని అల్లుడు గారు నీ దగ్గరికి వస్తారు. ఎప్పుడో ఒకప్పుడు నిజం బయటపడుతుంది. నిజం ఎప్పుడు ఎక్కువ రోజులు దాగదు అంటూ ఓదార్చింది. బాధపడకు సుహా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ పంపించింది. ఇక్కడ దక్ష్ మాట్లాడిన మాటల గురించి బాధపడుతూ ఉంది. రేపటి గురించి అతని పరిస్థితి ఎలా? నేను వండితే గాని తినడు, నేను పక్కన లేకపోతే గాని పడుకోడు. అసలు ఊహ కూడా ఏడుపొస్తుంటే, బావా, నీకు తెలియకుండానే నన్ను ప్రేమించావు. నా కడుపులో మన రక్తం ఉంది కాబట్టే తెలియకుండానే నీ ప్రేమని నా మీద కురిపించావు. చూసావా, నీ రక్తం నా కడుపులో పెరుగుతుంది అని నీకు తెలియకముందే నీ మనసు గ్రహించి నా మీద ఉన్న ప్రేమని ప్యూర్గా చూపించేలా చేసింది. ఇదే బావ ప్రేమంటే. ఎప్పుడు నిజం తెలుసుకుంటావు? నీకిలా దూరంగా ఉండి నేను బ్రతుకుతానా? ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ కళ్ళు వర్షిస్తుంటే బెడ్ రెస్ట్కి తల అంచి ఆలోచిస్తూ ఉంది. ఆలోచనలో ఉన్న దక్షితని కదిలిస్తూ సిరి అంటూ వచ్చాడు దేవ్. ఉలిక్కిపడి చూసింది. నీకేమైనా పిచ్చా? వాడంతా తిడుతున్నా కానీ వాడంటే అంత పిచ్చి? వాడి కోసం నన్ను కూడా వదులుకోవాలనుకున్నావు కదా? కొంచెం కూడా నా మీద జాలి కలగలేదా సిరి? వాడి ప్రేమలో ఒక 30% ప్రేమని నా మీద చూపించలేకపోయావా? ఎందుకురా? నన్ను వాడు కొడుతున్నా కానీ కొంచెం కూడా బాధగా అనిపించలేదా? అంత పాపం ఏం చేశాన్రా అంటుంటే, అన్నయ్య అంటూ అతని గుండెలకి కరుచుకుపోయింది సిరి. ఆమె వెన్నునిమురుతూ, ఇప్పటి నుండి వాడి గురించి ఆలోచించడం మానేసే సిరి. మరి నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డకి ఏమని సమాధానం చెప్పాలి? నువ్వేం కంగారు పడకు. అల్లుడైనా కోడలైనా నా కన్న పిల్లల్లా చూసుకుంటాను. నేను బ్రతుకున్నన్ని రోజులు నీకెలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఇలాంటిదేదో జరుగుతుందని నిన్ను వాడి దగ్గర ఉండకూడదు అని చెప్పింది. అత్త కోసం వెళ్ళావు కానీ నిందలు పడి వచ్చావు. వాళ్ళు మారరు సిరి, మూర్ఖులు. ఆ మామగాడైతే ఒక రాక్షసుడు. నాగుపాముకి ఒళ్ళంతా విషం ఎలా ఉంటుందో వాడికి కూడా అలాగే ఉంటుంది. వాడు బ్రతికున్నన్ని రోజులు బావ మారడు. ఇక నువ్వు వాడి గురించి మర్చిపోయి హ్యాపీగా ఉండు. నీ కడుపులో పెరుగుతున్న బేబీని హ్యాపీగా చూసుకోవాలి, లేకపోతే లోపలున్న బేబీకి ప్రాబ్లం అవుతుంది. వాడి గురించి ఆలోచించను అని నాకు మాటివ్వు. మరి బావగారు నా గురించి నిజం తెలుసుకొని వస్తే పంపిస్తావా? వాడు రాడు, చెబుతున్నాను కదా, మూర్ఖులు వాళ్ళు. ఒకవేళ వచ్చినా నేను పంపించను. నీ మీద పగతోనో ప్రతీకారం తీర్చుకోవడానికో వస్తారు. నిన్ను ప్రేమించినట్లు నటిస్తారు. అదంతా నాకు తెలుసు. అక్కడికి తీసుకెళ్ళి నిన్ను టార్చర్ చేస్తే నేను తట్టుకోలేను. ఇన్ని రోజులు పడ్డ నరకం చాలు. నా చెల్లి ఎంత అందంగా, ఎంత బొద్దుగా ఉండేది, ఎంత సన్నగా ఎలా అయిపోయింది? ఒక్కసారి మిర్రర్లో చూసుకున్నావా? ఇక్కడున్నప్పుడు కాలు కింద పెట్టకుండా ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళం. అమ్మ వద్దంటున్న వంటలు బలవంతంగా నేర్చుకున్నావు. అలాంటిది అక్కడ అంత నరకం అనుభవించావు. కష్టం అంటేనే తెలియదు నీకు. వాడికి వండి పెట్టడానికేనా ఇంత అందంగా వంటలు చేయడం నేర్చుకున్నావు?
అంటే ఈ ప్లాన్ ముందుగానే వేసుకున్నారన్నమాట. మధ్యలో నేను హౌలేగాన్ని అయ్యాను. నేను ఎంత ప్రేమిస్తే ఏం లాభం? నన్ను అర్థం చేసుకోనప్పుడు ఇప్పటికి కూడా వాడే కావాలి అంటే లైఫ్‌లో నా మొహం నీకు చూపించను సిరి. చెప్పు, నన్ను దూరంగా వెళ్ళిపొమ్మంటావా? అనగానే అన్నయ్య ప్లీజ్, నేనలా అన్నానా? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? మరి వాడంతా తిడుతున్నా కానీ ఎందుకు నోరు మెదపలేదు? నాకంటే వాడే ఎక్కువైపోయాడు కదా! మనం 20 ఇయర్స్ కలిసి పెరిగాం. నిన్న కాక మొన్నొచ్చిన వాడు ఎక్కువైపోయాడు నీకు. చాలా బాధేస్తోంది సిరి. నా చెల్లి ప్రేమ ఎక్కడా కనిపించలేదు. కానీ ప్రేమకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. కాబట్టి నీ నుండి ఇలాంటి ప్రేమని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నా చెల్లి హ్యాపీగా ఉండాలి. తనని జీవితాంతం హ్యాపీగా చూసుకోవడానికి నేనున్నాను. ఫ్యూచర్‌లో ఒక మంచి సంబంధం చూసి నేనే నీకు పెళ్లి చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా హ్యాపీగా ఉంటానని మాటివ్వు. వాడు వచ్చినా గాని వాడితో వెళ్ళనని మాటివ్వు. అన్నయ్య ప్లీజ్ బావ అని పిలవరా? అనగానే కళ్ళు మూసుకొని అసహనంగా సరే, బావ వచ్చినా కానీ నేను రాను అని అతన్ని అవాయిడ్ చేసేసేయ్. కఠినంగా ఉంటేనే నిజమేంటో తెలుసుకుంటాడు. నువ్వు గనక ఇలా ఇన్నోసెంట్‌గా బిహేవ్ చేస్తే అస్సలు ఊరుకోను. చెప్పరా? వెళ్ళిపోవు కదా? అంటుంటే ఆలోచించి వెళ్ళను అనింది. మాటివ్వు నాకు అంటూ తన చేతిని తీసుకొని అతని తల మీద పెట్టుకున్నాడు. అన్నయ్య అనింది బేలగా కన్నీళ్లతో. ఇంత కఠినంగా మాట్లాడకపోతే దక్ష గురించి ఆలోచించి పిచ్చిదవుతుందని అతని బాధ. నాన్నగారు వస్తున్నారు, ఏడవకు, బాధపడతారు. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మెల్లిగా చెబుదాం. అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారు. అసలు వాడంటే ఎందుకీ అంత పిచ్చి? వాడిని చూడకపోయినా అలా ఎలా ప్రేమించావే? ప్రేమకి శరీరంతో సంబంధం లేదన్నయ్య. ఒక మనిషి ఉన్నాడంటే ఆటోమేటిక్గా మన మనసు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. నేను ప్రేమించకూడదు అనుకున్నాను కానీ తెలియకుండానే బావకి అట్రాక్ట్ అయ్యాను. చిన్నప్పటి నుండి అత్తయ్య కొడుకు అన్న ఒక ఫీలింగ్ ఏ ఆడపిల్లకైనా ఉంటుంది. అది నాకు జరిగిందేమో కానీ ఇప్పటికి కూడా బావని పెళ్లి చేసుకోవాలన్న స్వార్థం నాకేం లేదు. ఆయన ప్రతిరూపం నా కడుపులో ఉందిగా, జీవితాంతం నా పాపని చూసుకుంటూ బ్రతికేస్తాను అంటుంటే ఆమె పిచ్చి ప్రేమకి నిట్టూర్చి అంతలో సావిత్రి కాఫీ తేవడంతో చెల్లెకి కాఫీ ఇవ్వకమ్మా, బూస్ట్ వేసుకొని పాలు తీసుకురా. ఎందుకురా అనింది కాస్త కంగారుగా. తర్వాత చెబుతాను గాని వెళ్ళి పాలు తీసుకురామా. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారికి తాగుతాను, రేపటి నుండి పాలు తాగుతాను, చాలా హెడేక్గా ఉందిరా అంటుంటే సరే అన్నాడు. ఇక కాఫీ కప్ సిరి చేతిలో పెట్టి పక్కన కూర్చుంది సావిత్రి. తీరిగ్గా అక్కడ ఏం జరిగిందని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. దక్షిత నేమ్ ముద్దుగా సిరి అని పిలుచుకుంటారు. యాక్చువల్గా తన పేరు దక్షితనే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ బాబు అసహనంగా అతని రూమ్లో ఉన్న వస్తువులన్నీ అతని కోపానికి బలవుతుంటే బాలాజీ ఇటు బల్దేవ్ గారిని చూడాలా లేక తన ఫ్రెండ్ను చూడాలో అర్థం కాక ఉక్కిరి బుక్కిరవుతున్నాడు. తాతయ్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ముందే అనుకున్నాం కదా. అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే జీవితం ఎలా అవుతుంది తాతయ్య? మీరే ఇలా ధైర్యం లేకుండా ఇలా అయిపోతే అక్కడ దక్షిత పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. తనిప్పుడు ప్రెగ్నెంట్ అనగానే గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు ఆశ్చర్యంగా. అవును తాతయ్య, తను ప్రెగ్నెంట్, అందుకే ఇంత గొడవ జరిగింది. మీరేం టెన్షన్ పడకండి. అది మీ మనవడు చేసిన నిర్వాకం. కానీ వాడికి గుర్తు లేదంట. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం జరిగిందో ఏంటో మత్తుగా వచ్చి తనని లొంగ తీసుకున్నాడు. అసలు విషయం మనం తెలుసుకొని నిజాలు వాడి కళ్ళ ముందు ఉంచితే బుద్ధి రాదు మీ మనవడికి. అసలేం మనిషి వాడు? ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని కాస్త కూడా ఆలోచించడా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇన్ని రోజులు వాడి దగ్గరే ఉందిగా, తనెలాంటిదో తన క్యారెక్టర్ ఎలాంటిదో ఆ మాత్రం తెలుసుకోలేడా? ఇదంతా వాడి తండ్రి చేసిన నిర్వాకంలే. వాడినంటే ఏమొస్తుంది? కొన్ని ఏళ్ళు పేదవాళ్ళంటే చాలా మోసగాళ్ళు, వాళ్ళ గాలి కూడా మన మీద పడ్డానికి వీల్లేదు అని ప్రాక్టికల్గా వాడి జీవితాన్ని కొడుకు కళ్ళ ముందు ఉంచేసరికి నమ్మకుండా ఎలా ఉంటాడు? అదే నెగిటివ్ మైండ్ సెట్తో పెరిగాడు. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సవ్యంగా కాపురం చేసుకోవాలి ఏనాడైనా చెబితే కదా తండ్రే కొడుకు ముందు, అంటే వాడికి ఊహ తెలియకముందు ఆడవాళ్ళని ఆట బొమ్మలుగా ఎలా చూసేవాడో వీడికి నరనరాల్లో అలా ముద్రపడిపోయింది. అందులో పేదవాళ్ళంటే మోసగాళ్ళు అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి బిహేవ్ చేస్తున్నాడు. అందుకే భయం భక్తి లేకుండా ఇలా తయారయ్యాడు. అంటే ఆంటీ ఉండగానే అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడా అంకుల్? అలా చేశాడు కాబట్టే కదా పిచ్చిదైంది సుహాసిని. ఇక ఆ పిచ్చిదానితో కాపురం ఎలా చేయాలని విడిపించుకున్నాడు. కానీ తను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి బాబు పుట్టగానే ఇంట్లో నుండి గెంటేశాడు.
వాడు పెరుగుతుంటే నంగనాచి ప్రేమలు చూపిస్తూ తల్లి మీద విషం చిమ్మడం మొదలుపెట్టాడు. అందుకే తల్లి మీద అంత కోపంగా ఉన్నాడు. ఇక ఒకరోజు బాగా తాగి అమ్మాయిలతో తిరిగి ఇంటికొస్తుండగా యాక్సిడెంట్ అయింది శరశ్చంద్రకి. అప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు. తల్లి మీద బెంగ పెట్టుకొని తల్లి చేసిన మోసం భరించలేక తాగుడికి బానిసై కోమాలోకి వెళ్ళిపోయాడని ఇంకా కోపం పెంచుకున్నాడు దక్ష్. సర్లేండి తాతయ్య, నిజాలు ఎన్ని రోజులు దాగుతాయి? ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే. మీరు ఇలా డీలా పడిపోకండి. ఇప్పటి నుండి మీరు కూడా ఇక్కడే ఉండండి. దక్షిత లేకపోతే వాడు ఉండలేడు. వాడి శ్వాసగా మారిపోయింది అన్న విషయం నాకు తెలుసు. వాడే గ్రహించలేకపోతున్నాడు. అసలు రోజు ఎలా ఉంటాడో, ఎలా తింటాడో అదంతా గుర్తు చేసుకుంటేనే బ్లాంక్గా అనిపిస్తోంది. విలువ తెలియాలి బాచి. మనిషి లేకపోతేనే వాల్యూ తెలుస్తుంది. ఉంటే తెలీదు. ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడుంటుంది అసలైన కథ. బాబుకి పేదరికం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి రుచి చూపించేద్దామా? లెట్స్ స్టార్ట్ బిగిన్ ది షో. ఇక్కడ దక్ష్ పరిస్థితి ఎలా ఉందని తన రూమ్లో సౌండ్స్ వస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు బాచి. ఎదురుగా చూస్తున్న దానికి అతని కళ్ళు పెద్దవయ్యాయి. అతని రూమ్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పరుచుకున్నాయి. అతని చేతి నుండి రక్తం చుక్కలు చుక్కలుగా కారుతూ వరదలా పారింది. దక్ష్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిన బాలాజీ అతని చేతుల్లోకి తీసుకొని అసలేం చేస్తున్నావురా అంటూ కంగారుగా అరిచాడు బాచి. బాలాజీ చేతిని విసిరి కొట్టాడు దక్ష్. రేయ్, పిచ్చిగాని పట్టిందా అంటూ పక్కన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి బ్లడ్ని క్లీన్ చేస్తుంటే డోంట్ టచ్ అన్నాడు తీవ్రంగా, అతని కళ్ళల్లో రక్తం పొంగిస్తూ. ఆ క్షణం అతన్ని చూస్తే భయం వేసింది బాలాజీకి. అంత కోపంగా చూశాడు. ప్లీజ్ రా అని అడిగాడు బేలగా. నువ్వు నా కంటికి కనిపిస్తే ఇక్కడే చంపి పాతేస్తా. పో బయటకి. నిజంగా వెళ్ళిపోమ్మంటున్నావా? నేనేం చెబుతున్నానో అర్థం చేసుకోవా? ఇన్ని రోజులుగా నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నా మాట ఒక్కసారైనా వినరా? ఇప్పుడు నీ మంచే కోరుకున్నాను. ఇప్పుడు కూడా ఎందుకు దాచాల్సి వచ్చిందని ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా? కోపంలో మన ఆలోచన శక్తిని కోల్పోతాం. నువ్వు కూడా ఆ స్టేజ్లోనే ఉన్నావు. ఆలోచించు దక్ష్. ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా కాస్త వినరా? వాళ్ళ స్వార్థం కోసం నిన్ను బలి పశువును చేయలేదు. దక్షిత తన స్వార్థం చూసుకుంటే ఇన్ని అవమానాలు, ఇన్ని బాధలు పడాల్సి ఇక్కడ ఉండేదే కాదు. తనేమైనా నీ ఆస్తి అడిగిందా, లేక నీ పక్కన స్థానం అడిగిందా? లేదు కదా. మరి ఆ కడుపెలా వచ్చింది? తన క్యారెక్టర్ మంచిదే అయితే ఎవడెవడి దగ్గరో అంటున్నా అతన్ని దక్ష్ అంటూ గుడ్లు ఉరిమి చూస్తూ అరిచాడు బాలాజీ. ఇంకొక మాట మాట్లాడినా తన గురించి ఊరుకోను. తను ఎవరి దగ్గరో పడుకోలేదు. తనని నువ్వే లొంగ తీసుకున్నావు అనగానే రేయ్ అంటూ బాలాజీ పీక పట్టాడు కోపంతో దక్ష్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.